సో జేఎన్టీయూఏ అన్ని ప్లేలిస్టులు ఉన్నాయి. ఇప్పుడు R23 ఫస్ట్ ఇయర్ 1 సెమిస్టర్లో బీటెక్ జేఎన్టీయూఏది కామన్ టు ఆల్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనే సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో కామన్ కానివేమో సెపరేట్ ప్లేలిస్ట్ కానీ లేకపోతే ఇందులోనే కలిపేయడం కానీ చేస్తానండి. సో ఇది R23కే కాదండి, అన్ని రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది, సేమ్ సిలబస్ కాబట్టి చూసుకోండి ఒకసారి. సేమ్ సిలబస్ కాకపోతే అప్పుడు. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ దానికి అడ్వాన్స్డ్ అనమాట. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైట్ గురించి తెలుసుకోవాలి, వాటికి అప్లై చేసే ప్రిన్సిపల్స్ పోలరైజేషన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ ఇవంటే ఏంటని తెలుసుకోవాలి, వాటి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు ఇవన్నీ చెప్పాలి. ఇక క్రిస్టల్స్ బేసిక్స్, వాటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ కూడా గీయాల్సి ఉంటుందండి మీరు. ఇక ఈ క్వాంటమ్ మెకానిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ 1 డైమెన్షనల్ మోషన్ ఆఫ్ పార్టికల్స్ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి పోలరైజేషన్ టైప్స్ ఏంటి, ఈ డైఎలక్ట్రిక్స్ టైప్స్ ఏంటి, సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ ఉంటుంది కదా, అది కూడా ఇంపార్టెంటే. ఇక తర్వాత ఇక ఈ సెమీ కండక్టర్ డివైస్లో హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఖచ్చితంగా హాల్ ఎఫెక్ట్ అడుగుతాడు. ఇక యూనిట్ వైజ్ చూసుకుందాం. వేవ్ ఆప్టిక్స్లో ఫస్ట్ యూనిట్, అది వేవ్ ఆప్టిక్స్లో వచ్చేసరికి ఏమడుగుతాడు, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ మీద ఖచ్చితంగా అడుగుతాండి. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని కానీ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని కానీ చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ఫెరెన్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఈ రిఫ్లెక్షన్ మీద వచ్చేసరికి వాటి అప్లికేషన్స్ మీద ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత వేవ్ లెంగ్త్ ఫైండింగ్స్ అంటే క్యాలిక్యులేషన్స్, వాటి మీద ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని మీద ఖచ్చితంగా అయితే అడుగుతాడండి. ఇక ఆ తర్వాత అందుట్లో డైఫ్రాక్షన్ మీద వచ్చేసరికి ఏంటంటే ఇందుట్లో డైఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం డబుల్ స్లిట్, ఎన్ స్లిట్ల మీద వచ్చేసరికి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక వచ్చేసరికి ఆ తర్వాత హౌ డూ యూ రిజాల్వ్ పవర్ ఆఫ్ గ్రేడింగ్ అని చెప్పేసి అడుగుతాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది పోలరైజేషన్ ఫినామినా అని చెప్పేసి డయాగ్రామ్స్తో సహా అడుగుతాడు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పోలరైజేషన్, యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఇలా ఉంటాయి కదా, సో టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ వాటి గురించి కూడా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కంపేర్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అండ్ పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్, లేకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. సో డబల్ రిఫ్రాక్షన్లో వచ్చేసరికి డయాగ్రామ్ గీమని చెప్పేసి అడుగుతాడండి. ఆ ప్రిజం ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రిజం ప్రాపర్టీ మీద. ఓకేనా. సో ఇక యూనిట్ 2 చూసుకుంటే క్రిస్టలోగ్రఫీ అండ్ ఎక్స్రే డైఫ్రాక్షన్లో వచ్చేసరికి స్పేస్ లాటిస్ మీద ఇస్తాడండి, లాటిస్ పారామీటర్స్ మీద ఇస్తాడండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ఎస్సీ, బీసీసీ అండ్ ఎఫ్సిసి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మిల్లర్ ఇండెక్సెస్ మీద అయితే కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. ఓకేనా. ఇక తర్వాత ఎక్స్రే డైఫ్రాక్షన్లో బ్రాగ్స్ లా మీద కంపల్సరీగా ఉంటుంది. సో క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ బై లాయిస్ మెథడ్ మీద కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే డైఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇందుట్లో చూసుకుంటే ఎక్కువ శాతం ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై డైఎలక్ట్రిక్ పోలరైజేషన్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్, వాట్ ఈజ్ డైఎలక్ట్రిక్ కానీ డిఫైన్డ్ డైఎలక్ట్రిక్ కానీ అని అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ససెప్టబిలిటీ ఇస్తాడండి, బి క్వశ్చన్ వచ్చేసరికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, సి క్వశ్చన్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ ది అని చెప్పేసి ఈ ఎలక్ట్రిక్ వెక్టార్స్లో ఇస్తాడు ఏదో ఒకటి. సో టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్, ఇంటర్నల్ ఫీల్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఫోర్స్ సంబంధించింది దాని మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ డైఎలక్ట్రిక్ లాస్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక అందులో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చూసుకుంటే డిఫైన్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అని చెప్పేసి 3 ఇస్తాడండి. ఇక ఆ తర్వాత
హౌ డూ యూ క్లాసిఫై మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని చెప్పేసి, లేకపోతే కంపేర్ ది ఫాలోయింగ్ అని డయా పారా ఫెర్రో యాంటీఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ 4 రెండిటికి కానీ 3 కానీ కంపారిజన్ అడుగుతాడండి ఎక్కువ శాతం. ఖచ్చితంగా టేబుల్ ఆర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత హిస్టీరిసిస్ ఎఫెక్ట్ మీద ఇస్తాడు. ఈ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. అది యూనిట్ 3. యూనిట్ 4 చూసుకున్నట్టయితే క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. సో ఇందుట్లో వచ్చేసరికి హిజన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మీద ఖచ్చితంగా ఇస్తాడు. సిగ్నిఫికెన్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ ప్రాపర్టీస్ కానివ్వండి. ఇక ఆ తర్వాత వేవ్ ఈక్వేషన్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత అందుట్లో ఈ ఇన్ఫినిట్ పొటెన్షియల్ వెల్ ఉంది చూసారా, 1 డైమెన్షనల్ ప్లేన్లో పార్టికల్కి, సో దాని మీద కూడా ఎప్పుడో ఇస్తాడు దాని మీద, కానీ మిగతా ఇంతకుముందు చెప్పినవి ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఫ్రీ ఎలక్ట్రానిక్ థియరీలో వచ్చేసరికి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రానిక్ థియరీ మీద క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ఫెర్మి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఫెర్మి ఎనర్జీ అంటే ఏంటి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్, దాని మీద ఇస్తాడు. ఇది యూనిట్ 4. ఇక తర్వాత యూనిట్ 5 చూసుకుంటే సిలబస్ చాలా హెవీ అండి ఇది. సెమీ కండక్టర్స్. సో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, డిఫైన్ సెమీ కండక్టర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఈ ఎనర్జీ బ్యాండ్ ఫార్మేషన్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అని చెప్పేసి అడుగుతాడండి. సో అడిగినప్పుడు వీటి డెన్సిటీకి సంబంధించింది, అంటే ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, దానికి సంబంధించింది కానివ్వండి, ఎలక్ట్రికల్ కండక్టివిటీకి సంబంధించింది కానివ్వండి, ఫెర్మి లెవెల్ సంబంధించింది కానివ్వండి, ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కంపారిజన్లో మీరు చూపించాల్సి ఉంటుంది. కాదు స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఏమో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, బి క్వశ్చన్ ఏమో ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అని చెప్పేసి ఇస్తాడండి. సో ఇక షార్ట్ క్వశ్చన్స్లో డిఫైన్ డ్రిఫ్ట్ కరెంట్, డిఫైన్ డిఫ్యూషన్ కరెంట్ అని ఇస్తాడు. ఇక హాల్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఐన్స్టీన్స్ ఈక్వేషన్ మీద ఎప్పుడో కానీ ఒకసారి కూడా అయితే, ఈ మొత్తం మీద కూడా వచ్చేసరికి యూనిట్ 3 పెద్దదే, అంటే సిలబస్ మొత్తం హెవీగానే ఉంది. అయితే మీరు ఆర్డర్లో చదువుకోవాలంటే నాకు తెలిసి 5th యూనిట్ సెమీ కండక్టర్స్ ముందు చదువుకోండి, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే యూనిట్ 3 ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు యూనిట్ 2కి రండి, ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 4కి రండి, చివరిగా యూనిట్ 1 చదువుకోండి, ఈజీగా అర్థం అవ్వాలి దాని ప్రకారం అంటే, ఓకేనా. ఓవరాల్గా ఇది.